అన్న నా ప్రీతి అన్నామే, అన్న నా ప్రీతి అన్నామే. అది నా పిల్లరా. నువ్వు డాన్సులు ఇవన్నీ చేస్తున్నావు అంటే కామెంట్ సెక్షన్ లో కూడా చాలా పెడుతూనే ఉంటారు ఈ రీల్స్ కి కూడా. అసలు ఏదన్నా క్రేజీ కామెంట్ కానీ లేకపోతే అసలు ఫన్నీ కామెంట్ కానీ ఇప్పటి వరకు నువ్వు చూసిన వాటిల్లో ఏదన్నా ఉందా? అసలు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్ ఓపెన్ చేసి చూడను. మిషన్ నడుస్తుంది ఇక్కడ. అసలు ఫీల్ అవ్వరా? అంటే అక్క చాలా మంది మంచిగా పెట్టిరు, చాలా మంది మంచిగా పెట్టిరు. అన్న నా ప్రీతి అన్నామే. అది నా పిల్లరా. మోస్ట్లీ క్రేజీ పెట్టింది అదే. మెసేజెస్ రిప్లై ఇవ్వకపోతే ఎందుకు అట్లా నీకు, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ప్రాణం, అమ్మడైలని చాలా అంటే చాలా పెట్టిరు. బట్ ఈ స్టిల్ ఇంకోటి ఏంటంటే నాకు 0 followers నుంచి అయన్నొద్దు పాయింట్ కి రా. ఆ ఫ్యాన్స్ ఇంతవరకు కూడా ఇంకా ఉన్నారు అక్క. ఎవడ్రా మీరు? మీ ఫ్యాన్స్ అండి, ఖైరతాబాద్ జయసూర్య యూత్ అసోసియేషన్. ప్రీతి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం ప్రీతి, ఒక్కసారి ప్లీజ్ మెసేజ్ చేయవా, నీ ఐస్ అంటే నాకు చాలా ఇష్టం ప్రీతి పాప ఫుల్ బిజీ ఇప్పుడు, సో అందుకే కామెంట్స్ చూడట్లేదంట, పట్టించుకోవట్లేదంట. అంటే పట్టించుకోవట్లేదంటే ఫ్యాన్స్ అంతా నా ఫ్యామిలీ కదా అక్క. Emotional damn it. ఈ ఒక్క మాట చాలు. పట్టించుకున్నది ఏం లేదు అక్క, వాళ్ళు నా కోసం పెడతారు, నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కాబట్టి నా కోసం పెడతారు. వాళ్ళు పాజిటివ్ పెట్టినా నా కోసమే, నెగిటివ్ పెట్టినా నా కోసమే. ప్రీతికి కోపం వస్తుందా? చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. రానట్ట వస్తున్నట్ట, దీనికన్నా అన్నిటికీ ఎక్స్ప్రెషన్స్ సాంప్రదాయ రాదా నాన్న కోపం? వస్తా అక్క. ఓకే వస్తుందని చెప్పింది కాబట్టి ఓకే సరే. ఓకే, బాగా కోపం వస్తే ఏం చేస్తావు? నా చేతులు ఏమున్నా పగల కొట్టేస్తా, నా చేతులు ఏమున్నా పగల కొట్టేస్తా. నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? ఇప్పుడన్నా ఎవరన్నా కొట్టావా? వైలెన్స్ వైలెన్స్ వైలెన్స్. నాకు వెనక ఏదో బ్యాక్గ్రౌండ్ ఇట్లా 10 సుమూలు ఆ సైలెన్స్ లో చాలా వినిపించేసింది అనమాట. అవునా? ఎక్కడో కొడుతుంది సీనా. చాలా మందిని కొట్టా, ఒకళ్ళు ఇద్దరు నేనా? చాలా మంది అంటే పక్కకు పెట్టండి అక్క, ఒక్కళ్ళ గురించి చెప్తా. లిస్ట్ చాలానే ఉంది. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి, నా గురించి చెప్పలేదా బాబుకి? ఆ లిస్ట్ లోంచి సరే ఒకటి తీద్దాం. ఎవరిని ఎప్పుడు ఎందుకు అంటే నా వెనకాల బ్యాడ్ గా మాట్లాడారు, నాకు తెలిసిన వాళ్ళు వచ్చి చెప్పారు, డైరెక్ట్ గా పోయి కొట్టినా. ఇట్ట తయారయ్యేనే మీరంతా. ఏదో ఒక మాట అంటే నువ్వు కూడా వెళ్ళి రివర్స్ లో అనాలి గానీ అట్లా మ్యాన్ హ్యాండ్లింగ్ లాగా ఉమెన్ హ్యాండ్లింగ్ వెళ్ళి కొట్టేస్తావా నువ్వు? ఎందుకని అలా అక్క? అనకూడదా? ఎందుకంటే అనకూడదు. అతనికో చెల్లున్నది, వాళ్ళ చెల్లెల వాళ్ళు అంటే వాడు పోయి కొడతాడు. కొడతాడు, ఎందుకు కొట్టాలి? కొట్టొద్దు కదా. కరెక్ట్, మనం కూడా అంతే. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి? ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. నా జోలు వస్తే నీకు మామూలు ఉండదు. మంచిగా ఉంటే మంచిగా ఉంటా, లేదంటే మాత్రం నీ పని ఇంకా రప్ప 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 అన్నట్టుగా ఆ రేంజ్ లో ఉందన్నమాట. సో వంటలు యాక్చువల్లీ బాగా చేస్తానని అన్నావు. కుకింగ్ స్కిల్స్ ఎప్పటి నుంచి నాన్న నీకు? అక్క 5th క్లాస్. ఏం చెప్పినా కానీ ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. లిటరల్లీ ఆ స్కూల్ డేస్ లో అంటే నాకు వెంటనే మావి గుర్తొస్తాయి. ఆ టైంలో ఏ స్కూల్కి ఎప్పుడు డుమ్మా కొడదాం, స్టమక్ పెయిన్ మేడం, మేడం ఈ రోజు హోంవర్క్ చేయలేదంటే ఎన్ని రీజన్స్ వెతుక్కుంటూ ఉండేవాళ్ళం. కుకింగ్ లో అవి మనకి అసలు గిన్నెలు గెరిటెలు క్వాలిటీ కూడా లేదు. 5th నుంచే. సో ఏది బాగా కుక్ చేస్తావు చెప్పు? వెజ్జా నాన్ వెజ్జా? నాన్ వెజ్. సో నాన్ వెజ్ లో ఏది ఫేవరెట్? నీ ఫేవరెట్ ఏది? నువ్వు బాగా కుక్ చేసే ఐటమ్ ఏంటి చెప్పు? చికెన్ కర్రీ. ఫిష్ కూడా చేస్తావా? నా బంగారం. ఇంత చక్కగా అన్ని ఇంట్లో పనులన్నీ చేస్తుంది, చక్కగా వ్యవసాయానికి సంబంధించిన పనులు చేస్తుంది, బోల్డ్ అన్ని ఏమంటారు డిఫరెంట్ జోన్స్ లో కూడా అన్ని నేర్చుకుంటూ ఉంది. వాట్ నాట్ అసలు ఇది రాదు ఇది లేదని లేదనమాట మా చెల్లి అన్నిట్లో. మాత్రం నన్ను అడగండి. అక్క ఏమంటారు క్లాస్, చెల్లి మాస్ కూడా కాదు ఊర మాస్ తగ్గేదే లేదనమాట మా చెల్లి.
అందుకే అన్నిట్లో అట్లా టాలెంట్ అనేది చూపిస్తా ఉంది.